ఏనో ఒక దగ్గర ప్రిలీజ్ ఫంక్షన్లో ఎక్కడనో మహేష్ బాబు ఒక డైలాగ్ కొడుతాడు, మేమే మానే ఉంటాం మీరు కూడా బాగుండాలి అని అంటాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎవరు అనుకుంటున్నారు ఇది ఏమన్నా టైర్ 1 కలికి అనుకుంటున్నారా? ప్రతి సీన్ ఎలివేషన్ ఇచ్చి పంపించడానికి ఇది కంప్లీట్ అయిపోద్ది సినిమా. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 ఉండవు, కంప్లీట్ సినిమా ఉంటది. షార్ట్ అండి మొత్తం పెద్దగా స్టోరీ ఉంటది. పెద్దగా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, డాన్స్ చేపిస్తాడు, పెద్ద ఇంటికి వెళ్ళి తీసుకెళ్తారు. ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నావా? ఇప్పుడు చూసారు కదా, నా హీరో నా సినిమా కటౌట్లు కడతా, రోడ్లు ఎక్కుతా, పాలాభిషేకాలు చేస్తా. ఏంద్రా నాయన ఇది? ఏంది పెంట అంత ఏంది? చెయ్యి పాలాభిషేకాలు చెయ్యి. ఎవరికి చేయాలి? మీ అమ్మకి చెయ్యి, మీ నాయనకి చెయ్యి. రోడ్లు ఎక్కువ. ఎవరి కోసం ఎక్కాలి? కుటుంబం కోసం రోడ్లు ఎక్కువ. కుటుంబం కోసం మాత్రమే రోడ్లు. కటౌట్లు కట్టు. ఎవరికి కడతావు కటౌట్లు? నీకు చదువు నేర్పిన సారుకు గట్టు, నీకు బుద్ధి నేర్పిన గురువు గట్టు కటౌట్లు. కానీ ఈడు మా ఓడు, ఆడు మా ఓడు, ఈడు మా హీరో, ఆడు మా హీరో అని హీరోల వెనకాల తిరుగుతూ పాలాభిషేకాలు చేస్తూ కటౌట్లు కడుతూ జీవితాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకు విలువ లేకుండా, చదువు చెప్పిన సార్లకు విలువ లేకుండా ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా మంది వ్యక్తులు ఈ దారిన పోతాం. ఎస్, నీకు కష్టం వస్తే నువ్వు సాగు బతుకులలో ఉంటే ఎవడు రాడు, ఏ హీరో రాడు. నీ అభిమాన హీరో అని నువ్వు ఎవరి పేరైతే చెప్పుకుంటున్నావో ఆ హీరో అస్సలు రానే రాడు. వస్తారు. ఎవరు వస్తారు? నీ కుటుంబం వస్తుంది, నీ భార్య వస్తుంది, నీ కొడుకు వస్తాడు, నీ బిడ్డ వస్తుంది, నీ తల్లి వస్తాడు, నీ తల్లి వస్తుంది, నీ తండ్రి వస్తాడు. వీళ్ళే నీ వాళ్ళు, వీళ్ళు మాత్రమే నీ వాళ్ళు. అనవసరంగా పనికిరాని అంశాల మీద దృష్టి పెట్టే బదులు పనికొచ్చే అంశాల మీద దృష్టి పెడితే బాగుపడుతుంది, బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. రైట్. జై హింద్. థ్యాంక్ యూ.